యేసు ప్రభువు ఎలాంటి తప్పులు చేయలేదు, ఆయన ప్రజాసేవ కోసం వచ్చాడు. మరి ఎందుకు ఆయన అంతగా హింస పెట్టాల్సి వచ్చిందంటే, ఆయన ఈ భూమి మీదకి రాకముందే అనేక మంది ప్రవక్తల చేత ఆయన రాకడను, ఆయన ఈ లోకంలో ఎప్పుడు జన్మిస్తాడు, ఎందుకు జన్మిస్తాడు అనేటువంటి విషయాల్ని భక్తుల ద్వారా తెలియజేశారు. ఆ ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భంలో శిశువుగా ఈ లోకానికి వచ్చి మరి మనుషుడిగా 33.5 సంవత్సరాలు జీవించి తల్లిదండ్రుల దగ్గర కానీ సమాజంలో కానీ ఆయనను ఫలానా పాపం చేశారు అని ఏ ఒక్కరు కూడా అతనికి మరి పేరు పెట్టినటువంటి వారు కాదు. యేసుప్రభు కూడా యోహాను సువార్త అనేటువంటి గ్రంథంలో నుంచి నాలో ఎవడైనా పాపం ఉందని నిరూపించగలడా అని ఈ లోకానికి ఒక సవాలు విసిరి చనిపోయేదాకా పరిశుద్ధతను కాపాడుకొని చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచాడు సార్. మరి చివరిగా ప్రపంచ మానవాళిలో ఇలాంటి విభేదాలు అనేటువంటివి లేకుండా సక్రమంగా ప్రశాంతమైన జీవనం సాగాలంటే ప్రజల్లో ఎలాంటి మార్పు రావాలి? ప్రజలు ఈ లోకంలో ఉండేటువంటి అందరం కూడా పాపం చేసినటువంటి వాళ్ళు, తప్పులు చేసినటువంటి వాళ్ళు. అయితే ఈ లోకంలో ఉండేటువంటి జీవితం 70, 80, 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకొక జీవితం ఉందని చాలామందికి తెలియదు. బైబిల్ చెప్తుంది మరి ఈ లోకంలో కొద్ది కాలమే, అయితే శాశ్వత కాలము స్వర్గంలో ఉంటామని, వైకుంఠంలో ఉంటామని, పరలోకంలో ఉంటామని చెప్తుంది. ఆ స్వర్గానికి, పరలోకానికి, వైకుంఠానికి మనం వెళ్ళాలంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ మతాన్ని గౌరవిద్దాం, మనుషుల్ని ప్రేమిద్దాం, యేసు ప్రభు మార్గంలో నడుచుకుందాం. ఎప్పుడైతే ఆ మార్గంలోకి పెడతామో మన చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన మార్చగలిగేటువంటి వాడు ఆయనే. ఆయన మార్చినప్పుడు మనము మరి ఎటువంటి పాపం లేని వారిగా ఆయన మనల్ని స్వర్గానికి తీసుకుంటారు.